హలో అండి, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్గా గురువారం రోజున ఫీవర్ వచ్చింది. శుక్రవారం ఆఫీస్కి వెళ్ళిపోయాను, బాగానే ఉంది అని. మందులు వేసుకున్నాను, తగ్గిపోయింది అని అనుకున్నాను. శనివారం మళ్ళీ మామూలు అయ్యింది. కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి, కానీ మందులు వేసుకోలేదు. పడుకున్నాను. సాయంత్రం అప్లోడ్ చేశాను ఆ రోజు వీడియో. ఆదివారం నాడైతే ఇంకా ఫుల్ అనమాట. బాడీ పెయిన్స్ మామూలుగా లేవు, బాగా దగ్గు. అసలు ఏం జరిగిందో తెలియలేదు నాకు. శనివారం ఆదివారం, ఈ సాటర్డే సండే అలా అయిపోయింది హెల్త్ బాగోక. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సోమవారం సాయంత్రం అనమాట నేను ఈ వీడియో షూట్ చేశాను. అసలు నేను శనివారం ఆదివారం శుక్రవారం ఏం వీడియోస్ షూట్ చేయలేదండి. అందుకని చెప్పేసి నేను ఏం వీడియోస్ అప్లోడ్ కూడా చేయలేదు. ఇదిగో నేను నిన్న సాయంత్రం షూట్ చేసిన వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోకి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు దారిలో ఇడ్లీ తీసుకుంటున్నాను అనమాట. ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది సికింద్రాబాద్లో. అక్కడ బయట ఇలా ఉంటాయన్నమాట ఫుడ్ కోర్ట్స్ లాగా. అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా మా ఇంటి దగ్గర ఏంటంటే ఇడ్లీ బండ్లు ఇలాంటివి కూడా ఉండవు అనమాట. అమీర్పేట అటు సైడ్ అయితే ఎక్కువ ఉంటాయి కదా ఇడ్లీ బండ్లు. అవి మా ఇంటి సైడ్ ఉండవు. ఎయిదర్ స్విగ్గీలో అన్న ఆర్డర్ చేసుకోవాలి, లేకపోతే మనం ఇలాంటి చోట్లకైనా వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇంకా అందుకని హెల్త్ బాగాలేదు కదా, ఇడ్లీ తిందాంలే అని చెప్పి ఇంకా ఇడ్లీ తెచ్చాను అనమాట. 4 ఇడ్లీలు మంచిగా ఇచ్చాడు అని అనుకున్నాను. చట్నీ ఎంతో అద్భుతంగా ఎక్స్పెక్ట్ చేశాను నేను. కాకపోతే నాకు మేబీ నా నోరు మంచిగా లేదో ఏంటో తెలియదు, కానీ ఏంటో చట్నీలో అల్లం వేసి చేసినట్టు కొబ్బరి చట్నీలో అలా అనిపించింది అనమాట. ఓరి నాయనా అనుకున్నాను. ఇంకా నా వల్ల అయితే అస్సలు కాలేదు. క్రోసిన్ ట్యాబ్లెట్స్ తెచ్చాను, ప్లస్ రస్కులు కూడా తీసుకొని వచ్చాను. అసలు ఏం తినాలనిపించట్లేదు. ఫుల్ జలుబు చేసింది, ఫుల్ ఫీవరు. మందులు వేసుకుంటున్నా కంటిన్యూస్గా. ఇంట్లో ఉండట్లేదు, ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. ఆఫీస్కి వెళ్తేనే కొంచెం తగ్గుతుంది అని డిసైడ్ అయ్యి మరీ వెళ్ళాను ఆఫీస్కి అయితే నేను ఈరోజు. సో కొంచెం ఇల్లంతా చిందరవందరగా ఉంది. ఆంటీ ఎందుకో రావడం మానేసింది. ఎందుకు అనేది నేను కూడా ఫోన్ చేయలేదు. నాకే ఓపిక లేదు బేసిక్గా, నేను కూడా ఫోన్ చేయలేదు. ఆదివారం నేను క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఫుల్ బాడీ పెయిన్స్. ఇంకంతే బాడీ పెయిన్స్, చలి. అపార్ట్మెంట్లో మీటింగ్ పెడితే వెళ్ళాను, మాట్లాడాను, మందులు తెచ్చాను. ఆపోజిట్లోనే మందులు కొట్టు ఒకటి పెట్టారనమాట. అక్కడి నుంచి మందులు తెచ్చాను, వేసుకున్నా, పడుకున్నా. అంతే, అదే జరిగింది. ఇంకా ఆదివారం అయితే ఇంకప్పుడు పడుకున్నాను. 6:30కి అలా పడుకున్నాను. 9:30కి మా చిన్నక్క ఫోన్ చేసింది. మా చిన్నక్క ఫోన్ చేసేసరికి నేను అసలు చూసుకోలేదు. ఏంటో నాకు నిద్ర బాగా మత్తుగా అయిపోయిందనమాట. ఇంకా మా అన్నయ్య ఫోన్ చేశాడు మళ్ళా. ఎలా ఉంది? చిన్నక్క ఫోన్ చేసింది, నీకు ఒంట్లో బాగాలేదంట. మా చిన్నకేమో జ్వరం వస్తుంటుంటే ఇప్పుడు ప్లేట్లెట్స్ కౌంట్స్ పడిపోతుంది, టెస్టులు చేయించుకో, బ్లడ్ టెస్టులు అని మా చిన్నక్క. మా అన్నయ్య ఏమో టెస్టులు చేయించుకుందామా బుజ్జి అని మా అన్నయ్య ఫోన్ చేశాడు. ఏం పర్లేదులే, ప్రస్తుతానికైతే బాగానే ఉంది అని చెప్పి మందులు వేసుకుని, పిల్లలు ఫోన్ చేసేటప్పటికి మందులు వేసుకుంటున్నాను. 6:30 ఆ టైంకి ఇంకా మందులు వేసుకుని పడుకున్నాను. కొంచెం చెమటలు పట్టినాయి అని లేచాను ఇప్పుడు అని చెప్పి మా అన్నయ్య 10ంటికి ఫోన్ చేస్తే మళ్ళీ నేను తనకి ఫోన్ చేశాను. తను ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నమాట ఫస్ట్. తర్వాత తనకి ఫోన్ చేశాను అనమాట. సో అలా జరిగిందండి సాటర్డే సండే. హెల్త్ అయితే చాలా డిస్టర్బ్ అయ్యింది ఈసారి, ఎందుకో తెలీదు. ఇది యాక్చువల్గా రెగ్యులర్గా ఇలాగే అవుతుంది హెల్త్. ఈ మధ్యన కొంచెం బాగోలేదు అని అంటే అది పెద్దగా అయిపోతుంది. చాలా అంటే చాలా డిస్టర్బ్ అవుతుంది హెల్త్ పరంగా. మనం అందరం చాలా స్ట్రాంగ్గా ఉండాలని నా ఒపీనియన్ అండి బాబు. హెల్త్ లేకపోతే ఏదీ లేదు. మన దగ్గర డబ్బులు లేవు అని మనం చాలా ఫీల్ అవుతాము, కానీ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర హెల్త్ ఉండదు. హెల్త్ ఉంటే మనము డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపన్నా సంపాదించుకుంటాం కదా. హెల్త్ చాలా ఇంపార్టెంటు. చిన్నవి కూడా పట్టించుకోవాలి. థైరాయిడే కదా అని అనుకుంటాము, కానీ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అన్నీ ఇంకా పొట్టలో నొప్పైనా కానివ్వండి, బ్యాక్ పెయిన్, కాళ్ళ నొప్పులు, ఫీవర్, కోల్డ్, ప్రతిదీ మనం సీరియస్గానే తీసుకోవాలి హెల్త్ పరంగా అనేది నాకు చాలా
ఎక్కువ రియలైజేషన్ అయ్యింది. బేసిక్గా నాకు హెల్త్ బాగోలేదు అని అంటేనే కొంచెం భయం అనమాట. ఎవరికైనా బాగలేదు అని అంటే ఏమైందో ఏంటో, ఎలా ఉందో ఏంటో, ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. కరోనా తర్వాత ఇంకా ఎక్కువైపోయింది అది. ఎందుకంటే కరోనా మన లైఫ్లో ఒక పెద్ద యుగాంతం లాంటిది తీసుకొని వచ్చి మన నెత్తి మీద బండరాయి వేసింది కదా. చాలా అంటే చాలా భయం వేస్తుంది అప్పటి నుంచి. కరోనా అప్పటి నుంచి కూడా ఎవరికన్నా బాగలేదు అని అంటే కరోనా వల్ల బాగోలేదా, లేకపోతే కరోనా వచ్చింది కదా అప్పుడు ఎఫెక్ట్ మళ్ళీ ఇప్పుడు కొడుతుందా, ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆంటీ రావట్లేదని చెప్పేసి అన్నాను కదా, తను ఎందుకు రావట్లేదో తెలీదు. ఆదివారం రాలేదు, సోమవారం రాలేదు, ఈరోజు కూడా రాలేదు. ఇంకా నేను లైట్ తీసుకున్నాను, నేనే చేసుకుందాంలే కొన్ని రోజులు, పనోళ్ళు ఎవ్వరు వద్దు బాబోయ్ అని అనిపించింది నాకు. నేను అనుకుంటాను ఫారెన్లో తెలుగు వాళ్ళు ఉంటారు కదా, అంటే అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, యూకే, ఇలాగా అక్కడ మన వాళ్ళంతా వాళ్ళ ఓన్గానే పనులు చేసుకుంటారు. వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తారు కదా. వాళ్ళు చేసుకోగలేంది నేను ఎందుకు చేసుకోలేను అని నేను వాళ్ళతో కంపేర్ చేసుకుని నా బ్రెయిన్ అలా సెట్ చేసుకున్నాను అనమాట. నేనే చేసుకోవాలి, నేనే పని చేసుకోవాలి, నేనే ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. నేను కూడా వాళ్ళు చేసుకోగలిగింది మనం చేసుకోలేమా అని అనిపిస్తుంది నాకు కూడా. కానీ చూడాలి ఎంతవరకు చేసుకోగలుగుతాను ఏంటి అనేది చూడాలి. ఇంకా అస్సలు నిజం చెప్తున్నానండి, నిద్ర వచ్చేస్తుంది. మందులు కంటిన్యూస్గా వేసుకుంటానే ఉన్నాను అనమాట. నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఫుల్గా మందులు వేసుకుని, దగ్గుమందు వేసుకుని, అంటే దగ్గుమందు వేసుకున్న తర్వాత మంచినీళ్ళు తాగకూడదు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ట్యాబ్లెట్లు వేసుకుని కొంచెం సేపు ఆగిన తర్వాత దగ్గుమందు వేసుకుని పడుకుందామని డిసైడ్ అయ్యా. ఈ లోపల మనకి ఈరోజు అసలే ఇల్లు తుడవలేదు, సోమవారం నాడు. నిజం చెప్తున్నాను, నాకైతే ఎంత క్లమ్జీగా ఉందనిపించిందంటే ఇల్లు చాలా భయంకరంగా ఉంది అని అనిపించింది నాకు. కానీ ఏది ఏమైనా కానీ మన పనులు మనకు తప్పదు కదండి. కొంచెం ఓపిక వచ్చేసరికి ఇంకా బట్టలన్నీ తీగ మీద నుంచి తెచ్చాను కదా, ఆ బట్టలన్నీ మడత పెట్టేస్తున్నాను అనమాట. మడత పెట్టేశానని అనుకోకండి, కొన్ని బట్టలే మడత పెట్టాను. నాకు అస్సలు కళ్ళు ఆగట్లేదు, నిద్ర వచ్చేస్తుంది నాకు. పొద్దున్న 8ంటికి లేచాను, గీజర్ ఆన్ చేశాను, మళ్ళీ పడుకున్నాను. గీజర్ అంటే కొంచెం వేడెక్కేసరికి స్నానం చేశాను. జస్ట్ పొద్దున్న కొంచెం టీ పెట్టుకుని తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆ టీ గిన్నె కూడా అలాగే పెట్టేశాను అనమాట. మీకు వీడియో స్టార్టింగ్లో చూస్తే అర్థమై ఉంటుంది. అలాగే వదిలేసి వెళ్ళిపోయాను. అసలు నాకు ఏది చేయాలని అనిపించలేదు ఇవాళ ఇంట్లో. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం మందులు అవన్నీ వేసుకుంటూ ఉన్నాను కదా, కొంచెం సెట్ అయిందనమాట. ఈరోజు ఇంకా మంచిగా సెట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇవాళకి 4-5 డేస్ అయ్యింది నాకు కొంచెం బాగోక. టైం అయితే ఆల్మోస్ట్ 10-15 అలా వస్తుందండి. చాలా అంటే చాలా లేజీగా, డ్రౌజీగా, క్లమ్జీగా అలా గడిచిందనమాట గత 4-5 రోజుల నుంచి. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. నేను 3 డేస్ వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు, అయినా కానీ నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. 3 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు నాకు ఈ 3 డేస్లో. నాకు చాలా ఎక్కువ అది అని నా ఫీలింగ్. ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. ఇవే అనమాట నేను వదిలేసిన బట్టలు. రేపు మిగతా పనులు ఏం చేసానా అనేది చూపిస్తానండి.